క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యుత్ దీపాలతో చర్చి వెలిగిపోతోంది. రేపటి వేడుకల కోసం క్రైస్తవులతో పాటు పర్యాటకులు చర్చికి చేరుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయినాయి. సాయంత్రం విద్యుత్ దీప కాంతుల్లో మెదక్ చర్చి వెలిగిపోతుంది. ఇక్కడ గత అయితే ఇప్పటికీ 100 ఏళ్ల చరిత్ర కలిగింది. ఇది ఇప్పుడు 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెదక్ చర్చిలో ఇప్పుడు 100 ఏళ్ళకు సంబంధించినటువంటి శతాబ్ది వేడుకలకు కూడా సిద్ధమైంది. రేపు క్రిస్మస్ వేడుకలకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రాంతమంతా కూడా ఇప్పటికే వేలాది మంది ఈ క్రైస్తవ మతస్థులు కావచ్చు పర్యాటకులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఇక్కడ అయితే ఏర్పాటు చేసిన లైటింగ్ కూడా ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది. చాలామంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వద్ద దాదాపు వందలాది మంది పర్యాటకులు కావచ్చు ఇక్కడికి చేరుకొని ఏదైతే లైట్ల వెలుతురులో మెదక్ చర్చి వెలిగిపోతున్న మెదక్ చర్చి వద్ద సెల్ఫీలు దిగేందుకు కావచ్చు ఇక్కడ ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అంటే ఈరోజు రాత్రి ఇక్కడికి చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా చేరుకొని ఇక్కడ బస చేస్తారు. ఇక్కడ దాదాపు మొత్తం ఆసియా ఖండంలోనే అత్యంత విశాలవంతమైనటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ ప్రాంతంలో వేలాది మంది భక్తులు ఇక్కడ ఈ మెదక్ చర్చిలో మొత్తం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి ఈ మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఇటు పర్యాటకులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు వారందరూ కూడా ఉత్సాహం చూపుతారు. సో రాత్రి పూట ఏర్పాటు చేసిన విద్యుత్ దీప కాంతుల మధ్య సెల్ఫీలు దిగేందుకు కావచ్చు ఫోటోలు దిగేందుకు కుటుంబంతో సహా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు 1914లో ప్రారంభమైంది, 24లో ఇక్కడ ఇది పూర్తయింది. అంటే దాదాపు 100 సంవత్సరాలకు పూర్తిగా వస్తుంది. 99 సంవత్సరాల చరిత్ర గల ఏదైతే ఈ మెదక్ చర్చిలో డిసెంబర్ 25 అంటే గత సంవత్సరం ఏదైతే డిసెంబర్ 25 అంటే 1924 డిసెంబర్ 25న ఈ డిసెంబర్ 25న ఈ మొదటి ప్రార్థనలతో ఇక్కడ చర్చ్ ప్రారంభమైంది. ఏదైతే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఆర్ చర్చిలో ప్రధానంగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు పాల్గొనేందుకు భక్తులు భారీగా ఇక్కడికి తరలికి వస్తుంటారు. చార్లెస్ వాకర్ పాస్నేస్ కరువు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు పనికి ఆహార పథకం ద్వారానే కేవలం ఇక్కడ కూలీలకు ఆహారం అందిస్తూనే దాదాపు 10 ఏళ్ల పాటు ఈ నిర్మాణం కొనసాగింది. ఇది ఇప్పుడు దాదాపు అంటే డిసెంబర్ 1924 డిసెంబర్ 25న ఏదైతే ఈ నిర్మాణం పూర్తయింది. డిసెంబర్ 25 ప్రార్థనలతో ఇది ఏదైతే ప్రారంభమైందని చెప్పొచ్చు. 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దశాబ్ది వేడుకలకు కూడా ఇది సిద్ధమైంది. ఇక్కడ ఏదైతే చాలామంది ఇక్కడ పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ దాదాపు ఒకేసారి 5,000 మంది ఇక్కడ కూర్చొని చర్చి లోపల ప్రార్థనలు చేసుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు చర్చిలో రంగుటద్దాలు కూడా ఉన్నాయి. సో అయితే మధ్యాహ్నం పూట క్రీస్తు జన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అంటే కళాఖండాలు కూడా ఉన్నాయి. చాలామంది పర్యాటకులు నిన్న నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది వచ్చినారు. ఎక్కడి నుంచి వచ్చినామా? హైదరాబాద్ నుంచి. ఎందుకంటే చర్చ్ చూడడానికి వచ్చిండ్రా? ఎప్పుడు వచ్చిండ్రు? ఇందాకనే వచ్చినాము. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ మన ఇండియా మొత్తంలో ఇదే చాలా పెద్ద చర్చ్ అని అన్నారు. చాలా బాగుంది చూడడానికి. లోపలికి ఎంట్రీ ఉంటే ఇంకా బాగుండేది. లోపల ఇంకెట్లుందో చూసేటోళ్ళము. ఎప్పుడు లేదు రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఫోటో దిగారు ఇక్కడ. లేదు వెళ్ళిపోతున్నాము. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మెదక్ ప్రతిష్టాత్మక మెదక్ చర్చి వద్ద ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతారు. చాలామంది ఇటు క్రైస్తవులే కాకుండా పర్యాటకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదైతే ఒకేసారి దాదాపు 5,000 మంది ఇక్కడ ప్రార్థనలు జరిగే విధంగా విశాలమైనటువంటి ఏదైతే చర్చి లోపల నిర్మాణం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే 200 అడుగుల ఎత్తులో గల ఈ గోపురం కావచ్చు మొత్తం అత్యంత భారీ నిర్మాణం కూడా ఇక్కడ మెదక్ చర్చ్ అయితే విశిష్టత అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ పర్యాటకులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు చుట్టుపక్కల జిల్లాలకు చెందినవాడు ఇక్కడ గ్రామాలకు చెందినవారు కూడా ఇక్కడికి చేరుకొని రేపు ఉదయం 4 గంటలకు మొదటి ప్రార్థనలతో మొదట క్రీస్తు అయితే శిలువకు సంబంధించిన ర్యాలీ తర్వాత మొదటి ప్రార్థనల తర్వాత క్రీస్తు జన్మదిన వేడుకలు మెదక్ చర్చిలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయినాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేస్ట్ న్యూస్, మెదక్ జిల్లా అండి.